ఎస్ బ్రేకింగ్ న్యూస్ వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. జోగి రమేష్ ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లుగా జనార్దన్ రావు వాంగ్మూలం ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. జోగి రమేష్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి ఆయన ఇంటి వద్ద హై డ్రామా నెలకొంది. ఉదయం 5 గంటలకే జోగి రమేష్ ఇంటికి సిట్ అధికారులు వెళ్లారు. కాసేపటి క్రితమే జోగి రమేష్ అనుచరుడు ఆరేపల్లి రాము అరెస్ట్ చేశారు. నకిలీ మద్యం కేసులో రాము ప్రమేయంపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జోగి రమేష్ తమ్ముడైనటువంటి రమేష్ ని కూడా రాముని కూడా అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి ఆయన ఇంటి వద్ద హై డ్రామా నెలకొంది. ఉదయం 5 గంటలకే జోగి రమేష్ ఇంటికి సిట్ అధికారులు వెళ్లారు. కాసేపటి క్రితమే జోగి రమేష్ అనుచరుడు ఆరేపల్లి రామును కూడా అరెస్ట్ చేశారు. నకిలీ మద్యం కేసులో రాము ప్రమేయంపై ఆరోపణలు వచ్చాయి. నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి ఆయన ఇంటి వద్ద హై డ్రామా నెలకొంది. ఉదయం 5 గంటలకే జోగి రమేష్ ఇంటికి సిట్ అధికారులు వెళ్లారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటి వద్ద ఉదయం నుంచి హై డ్రామా నెలకొంది. తొలుత జోగి రమేష్ అనుచరుడు ఆరేపల్లి రామును కూడా అరెస్ట్ చేశారు. నకిలీ మద్యం కేసులో రాము ప్రమేయంపై ఆరోపణలు వచ్చాయి. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ పై ఆరోపణలు వచ్చాయి. ఆయన ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లుగా ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న అబ్దేపల్లి జనార్దన్ రావు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఈ క్రమంలోనే జోగి రమేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కల్తీ మద్యం తయారీలో ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు జోగి రమేష్. ఈ క్రమంలో తెల్లవారుజామున ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటి వద్ద పోలీసులు వచ్చి జోగి రమేష్ ని అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం ఐ న్యూస్ విజువల్స్ లో చూస్తున్నాం. రైట్ ఇక ఈ విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. ఎస్ యాకూబ్. ఇప్పుడే జోగి రమేష్ని అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. మనం విజువల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. పెద్ద ఎత్తున వెహికల్స్లో అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పరిస్థితి. అయితే సిట్ ఆఫీస్కి తీసుకెళ్తారా లేదంటే భవానీపురం ఆఫీస్కి తీసుకెళ్తారా అనేది మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. పూర్తిగా ఈ కేసుకు సంబంధించి A1గా ఉన్న జనార్దన్ స్టేట్మెంట్ ఆధారంగానే ఈ కేసు నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అది గతంలో జనార్దన్ని గన్నవరం విమానాశ్రయంలో నుంచి తీసుకొచ్చిన తర్వాత అతన్ని విచారించే టైంలో ఒక వీడియోని రిలీజ్ అయింది. దాంట్లో పూర్తి స్థాయిలో జోగి రమేష్ పాత్ర ఉంది అనేది కూడా జనార్దన్ చెప్పిన పరిస్థితి. ఈ పరిస్థితి దాన్ని బట్టి ఈరోజు సిట్ అధికారులు గత కొద్ది రోజుల నుండి అరెస్ట్ చేస్తారు అనేది కూడా ఒక వాదన వినిపిస్తున్న నేపథ్యంలో ఈరోజు ఉదయం సుమారుగా 5 గంటల సమయంలో జోగి రమేష్ ఇంటి వద్దకు చేరుకున్నారు. భారీగా పోలీసులు చేరుకోవడం జరిగింది. ఇబ్రహీంపట్నం పోలీసులతో పాటు సిట్ అధికారులు, ఎక్సైజ్ అధికారులు పూర్తిగా ఇక్కడ చేరుకొని ఉదయం నుండి ఇక్కడే ఉన్న పరిస్థితి. అయితే ఇప్పుడే ఒక నిమిషం ముందే జోగి రమేష్ని అరెస్ట్ చేసి ఇప్పుడైతే సిట్ అధికారులు తీసుకెళ్తున్న పరిస్థితి. అయితే ఈ సిట్ విచారణలో ఏం తెలుస్తారు, జోగి రమేష్ పాత్ర ఎంతవరకు ఉంది అనేది కూడా కొంత పూర్తి స్థాయిలో అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే జోగి రమేష్ గత కొద్ది రోజుల నుండి ఈ కేసు అంటే కల్తీ మద్యం వచ్చిన కాడి నుంచి ఖచ్చితంగా దీంట్లో మా పాత్ర లేదు,
నేనే ఈ కల్తీ మద్యానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చూపించే ప్రయత్నం చేశాను అనేది కూడా జోగి రమేష్ చెప్పారు. అయితే మొన్న కూడా ఆయన పూర్తి స్థాయిలో వెంకన్న సాక్షిగా అదేవిధంగా దుర్గమ్మ సాక్షిగా ప్రమాణం చేయడానికి కూడా నేను వస్తాను అన్న టైంలో కూడా ఒక 4 రోజుల కిందట దుర్గమ్మ దేవాలయం దగ్గర కూడా ఆయన ప్రమాణం చేసిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో జోగి రమేష్ పూర్తి స్థాయిలో ఆయన పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటికైతే జోగి రమేష్ని అరెస్ట్ చేసి అతనితో పాటు అతని తమ్ముడిని కూడా జోగి రాముని కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి పూర్తిగా విచారణ ఈరోజు జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ఆదివారం కాబట్టి ఈరోజు విచారణ చేసి రేపు కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది అని కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాం. జోగి రమేష్ ను అరెస్ట్ చేస్తున్నారనే విషయం తెలిసిన